బేహద్ పరం మహాశాంతి. మనము బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం పొందటానికి మరి దేవదృష్టి, ఆసురీ దృష్టి అనగా ఇంద్రుడు, విరోచనుడు ఎలా జ్ఞానాన్ని పొందారు, ఏ విధంగా ఆత్మ జ్ఞానం ప్రజాపిత ద్వారా పొంది ఎలా భావించారు అనే టాపిక్ గురించి 2 వీడియోలు ఇంతవరకు విన్నాము. అయితే తాత్కాలికంగా పైపైన సమాధానాలు విన్నవాడు విరోచనుడు. అందుకని విన్నపాటి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఆత్మ లోపలికి వెళ్ళి దీని గురించి విచార సాగరం మతనం చేసి ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవటానికని ఆయన మనసు ప్రేరేపించింది. అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మళ్ళా ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ న్యూరో సైన్స్ యొక్క అంశంతో మనం చూసినట్లయితే మనం చైతన్యం యొక్క ఈ 4 స్థితులను జాగృతి, స్వప్న, సుషుప్తి మరియు తురియ వైజ్ఞానిక దృష్టికోణం నుండి పరిశీలిస్తే ఇది ప్రాచీన తత్వశాస్త్రంతో, ఆధునిక న్యూరో సైన్స్ మరియు మానసిక శాస్త్రంతో చాలా పొరపాటుగా సరిపోతుంది, కరెక్ట్గా అనుకుంటారు. ఇది మనం క్వాంటమ్ ఫిజిక్స్ మరియు మైండ్ యొక్క తరంగాలు, బ్రెయిన్ వేవ్స్ ఆధారంగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది చూద్దాం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలో. ఇక్కడ మనకు చెప్పారు 4 స్థితులు. ఎలాగా? జాగృతి స్థితి, అవేకింగ్ స్టేజ్, బీటా బ్రెయిన్ వేవ్స్లు ఉంటాయి. ఉపనిషత్తుల్లో దీన్ని బాహ్య ప్రపంచం యొక్క అనుభవము అని అన్నారు. ఈనాడు సైన్స్ ఏమంటున్నారు? బీటా వేవ్స్, అది బ్రెయిన్ వేవ్స్ అని చెప్తున్నారు. అనగా న్యూరో సైన్స్ ప్రకారం మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన మెదడులో బీటా తరంగాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ బీటా తరంగాలు 12 నుండి 30 హెచ్జెడ్, అంటే ఇది కొలమానం అన్నమాట. వేవ్స్ని కొలిచేటువంటి కొలమానం. సెంటీమీటర్సు, మీటర్లు, కిలోలు, అరకిలో, పావు కిలో, క్వింట ఎలా అంటామో ఈ కాంతి కిరణాలను, ఈ వేవ్స్ని ఇలాగా హెచ్జెడ్ అనే దాని విషయంగా చెప్తూ ఉంటారు. ఇకపోతే మన చైతన్య మేధస్సు, కాన్షియస్ మైండ్ మరియు అహంకార స్థితి. ఇక్కడ మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అత్యధికంగా పనిచేస్తూ ఉంటుంది. స్వప్న స్థితి, డ్రీమ్ స్టేజ్ అనగా ఇది ఆల్ఫా మరియు బీటా బ్రెయిన్ వేవ్స్ అన్నమాట. ఉపనిషత్తులో తెలిపేదానికి గాను బాహ్య ప్రపంచం బంద్ అయ్యి మనసు అంతర్గతంగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. శాస్త్రం దీన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ అయితే నిద్రగా పిలుస్తూ ఉంటారు. ఈ సమయంలో మెదడులో ఆల్ఫా మరియు థీటా వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి 4 నుండి 12 హెచ్జెడ్ అంత పవర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక న్యూరో సైకాలజికల్ యొక్క అర్థం ఏంటి అంటే ఇది మన అవచైతన్యమైన మనసు, అంటే సబ్ కాన్షియస్ మైండ్ క్రియాశీలత అనేది పొందుతుంది. ఇక్కడ తర్కాత్మక మేధస్సు విడిపోయి దాచిన భావాలు, జ్ఞాపకాలు, కల్పనలు చిత్రాలుగా మెరుస్తూ ఉంటాయి. సుషుప్తి స్థితి, డెల్టా బ్రెయిన్ వేవులు, ఉపని వేవ్స్ ఇలా ఉంటూ ఉంటాయి. ఎట్లాగా ఇగో ఉపనిఛందస్సు ప్రకారంగా ఇక్కడ ఇంకా మనసు కోరికలు లేవన్నమాట. సుషుప్తి స్టేజ్లో ఇక కోరికలు అంటూ ఏమీ ఉండవు. ఇక క్వేజ్ ఓ స్థితి, పరిస్థితి, ఇది నాన్ ర్యామ్ డీప్ స్లీప్. ఈ సమయంలో మెదడు డెల్టా తరంగాలు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది -0.5 to 4 హెచ్జెడ్ అని చెప్పవచ్చు. ఇది చాలా మెల్లగా ఉంటూ ఉంటాయి. న్యూరో సైన్స్ అంటే ఇది మన అచేతన స్థితిలో శరీరానికి అవసరమైన సెల్ మరమ్మతులు చేస్తూ ఉంటుంది. టాక్సిన్స్ తొలగింపు జరుగుతూ ఉంటుంది. న్యూరాన్స్ రీఛార్జీ అవుతూ ఉంటాయి. అంటే డీప్ స్లీప్ అనేది చక్కగా పోయిన వారికి ఇవన్నీ లోపల మన శరీరం లోపల రిపేరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ న్యూరాన్స్ రీఛార్జ్ అవ్వటము, టాక్సిన్స్ని బయటికి పంపించటం, ప్రతి ఒక్క సెల్ని
రికవర్ చేస్తూ రిపేర్ చేస్తూ ఉంటుంది అని అంటారు. మన బాడీనే రోగాన్ని రిపేర్ చేసుకునేటువంటి శక్తి కలిగి ఉంటుంది అని చాలామంది చెప్పారు ఆధ్యాత్మికవేత్తలు. కానీ ఎంతవరకు అర్థం చేసుకుంటూ ఉన్నాము? ఎంతైతే డీప్ స్లీప్గా ఉంటూ ఉంటారో పొందుతారో వాళ్లకు మానసిక శాంతి అనేది ఉంటుంది. డీప్ స్లీప్ లేకుండా అర్ధ నిద్ర, కలత నిద్ర, మసక నిద్ర, స్వప్న నిద్ర ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు మానసిక శాంతిని కోల్పోతాడు. ఇంకా పోతే తురియ స్థితి, ప్యూర్ కాన్షియస్నెస్. ఇది అంటే గామా బ్రెయిన్ వేవ్స్ ఈ న్యూరోప్లాస్టిటీ ఉత్పత్తి జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఆ స్థితిలో ప్రతి ఒక్క మనిషి పరిస్థితుల కారణం వల్ల, పరిస్థితుల కారణంగా కూడా ఉద్యమం కలిగని స్థితిలో ఉంటాడు. అంటే ఏంటి? ఉద్రేకం అనేది ఉండదన్నమాట. అది శుద్ధమైనటువంటి సాక్షి భావమే. ఇక దీన్నే శాస్త్రాల్లో చెప్పారు న్యూరోథియాలజీ అని. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలం ధ్యానం చేస్తే తిబ్బతి సన్యాసులు మరియు యోగులు అంత డీప్గా యోగం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఎంఆర్ఐ మరియు ఈఈజీ స్కాన్లో ఈ 2 రకాల మార్పులు గమనించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటే, సైన్స్ వాళ్ళు యోగుల్ని పరిశీలన చేస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు, ఎంఆర్ఐ తీస్తున్నారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి, మైండ్ యొక్క స్థితి మరియు వేవ్స్ ఎలా ఉన్నాయి, లోపల ఎలా న్యూరోథియాలజీ జరుగుతూ ఉంది అని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు సైన్స్ వాళ్ళు ఈ రోజుల్లో యోగంతో మైండ్ స్థితిని మరి వెల్లడి చేస్తున్నారు పరిశోధన ద్వారా. అయితే ఇక్కడ ఇంకా గామా తరంగాలు వారికి ఈ యొక్క ఈజీలో, ఎంఆర్ఐలో దొరికిందన్నమాట. గామా వేవ్స్ దీర్ఘ ధ్యాన స్థితిలో మెదడులో అత్యధిక స్థాయిలోనూ గామా తరంగాలు కనపడతాయి. ఇవి ఉత్కృష్ట ఏకాగ్రత, అపార దయ మరియు ఆహా అనుభవాలతో సంబంధం ఉన్నవారు ఇవి పొందుతారు. ఇక డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఇంకోటి ఉంది. అంటే ఏంటి? మన మెదడులోని భాగము నేను, నా గతము మరియు నా భవిష్యత్తు అనే విషయాలపై నిరంతరం ఎవరైతే చింతనలో ఉంటుంటారో దీర్ఘ ధ్యానంలో పొడవున ప్రశాంతమవుతూ ఉంటారు. వ్యక్తి సమయము, స్థలము, పరిమితుల నుంచి పరవశించిపోయినట్లుగా భావిస్తాడు. ఉపనిషత్తులు చెప్పే అశరీరత్వం లేదా బ్రహ్మ అనే అనుభవము, శాస్త్ర విషయము ఇక్కడ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఆధునిక మానసిక శాస్త్రం, సైకాలజీ కేవలం జాగృత మరియు స్వప్న స్టేజ్ వరకు మాత్రమే పరిమితమైతే, ఉపనిషత్తుల విజ్ఞానం తురియ గురించి మాట్లాడుతుంది. ఆ స్థితిలో మెదడు తమ గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తుందని, నేటి భాషలో ఫ్లో స్టేట్ లేదా సూపర్ కాన్షియస్గా దీన్ని చెప్తూ ఉన్నారు. తాత్విక ప్రయాణం వాస్తవానికి మన న్యూరాలజికల్ సిస్టమ్ను ఒక ప్రామాణిక మార్గంలో అప్గ్రేడ్ చేయటం లాంటిది. మరొక దశలోనూ క్వాంటమ్ ఫిజిక్స్ మరియు మోడర్న్ సైకాలజీ నుండి మరింత లోతైన అంశాలపై ప్రాచీన ఉపనిషత్తులు ఈ జ్ఞానాన్ని మరింతగా ఆసక్తికరంగా శాస్త్ర దృష్టితోటి విషయాలని వెల్లడి చేస్తూ ఉన్నారు, బయటికి వస్తూ ఉన్నాయి. ఈ తత్వాల క్రింద కొన్ని శాస్త్రాలు మానసిక అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేటి పరిశోధకులను ఇవి కూడా చాలా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, క్వాంటమ్ ఫిజిక్స్ మరియు సాక్షి చైతన్యము అంటే అబ్జర్వేషన్ ఎలాగా దాని యొక్క ప్రభావం లేకుండా సాక్షి స్థితిలో ఉండేది అన్నమాట. క్వాంటమ్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక ప్రసిద్ధ సిద్ధాంతంగా ఉంది. అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రకారం ఒక పరిశీలకుడు లేక ఒకప్పుడు సబ్ అటామిక్ పార్టికల్స్ తరంగాల రూపంలో ఉండేవి.
ఈ జాబితాని చూడంగానే అవి కణాల రూపాన్ని దక్కి ఒక్క నిర్దిష్ట స్థితిలో ధరిస్తాయి. ఉపనిషత్తుతో సంబంధం అంటే ఉపనిషత్తుల్లో దీని గురించి ఏం చెప్పారు అని అంటే, మనము ఇక్కడ ప్రజాపతి చివరగా చెప్పినది అదే. కళ్ళు కేవలం మాధ్యమాలు, చూసేవాడు ఆత్మ, లోపల చూసేదెవరు? ఆత్మ. ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంటల్ అని చెప్పాడు. ఈ శాస్త్రం కూడా ఇప్పుడు ఒక దశలో వస్తుంది. భౌతిక ప్రపంచం మన దృష్టికి ముందు ఉన్నట్టుగా అదిమే నిజమన్నట్టుగా అనుకుంటారు, కానీ నిజంగా అది స్థిరంగా ఉండదు. ఎప్పుడు స్థూల ప్రపంచంలో పరిస్థితులు, వాతావరణము, కాలము పరివర్తనాత్మకమైనదే. కనుక అది మన చైతన్యంపై ఆ రూపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆత్మే పరమ పరిశీలకుడు కావచ్చు. కాగ్నిటివ్ బయాస్ మరియు విరోచన్ సంకేతము అంటే విరోచనుడు ఏమనుకున్నాడు? శరీరమే ఆత్మ అనుకున్నాడు. మానస శాస్త్రంలో కార్పొరేషన్ బయాస్ అనే పదం ఉంది. అంటే మనం మన మొండి పనులకు అనుకూలంగా ఉన్న వాటినే నిజమని భావించటం. ఇక్కడ విరోచన్ మొదటి సమాధానంతో ఆత్మను శరీరంతో సమానంగా అంగీకరించాడు. ఎందుకంటే అతని ప్రాథమిక కోరిక అనుభవించాలి, భోగాన్ని పొందాలి అనే ఉంది. ఇది నేడు మెటీరియలిజిస్ట్లో కూడా ప్రతి ఒక్క మనిషి స్థూలంలోనే జీవించాలి, ఇక్కడే బతకాలి, ఇక్కడే అనుభవించాలి అనుకుంటూ శరీరపు మరియు న్యూరోలాజికల్ యంత్రంగా తీసుకోవటం జరుగుతుంది. ఇంద్రుని దృక్పథం ప్రకారం క్రిటికల్ థింకింగ్ అంటే నేతి పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. ఈయన ఒకప్పుడు కూడా సాధువులు, మహాత్ములు కూడా ఈ ప్రపంచంలో ఏమీ సత్యం కాదు, శాశ్వతం కాదు, నేతి ఇది ఉండేది కాదు అనే సిద్ధాంతంతో వాళ్ళు సత్యాన్వేషణ కోసం సత్యాన్ని గుర్తించి పూర్తిగా డీప్ మెడిటేషన్లో, ధ్యానంలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అనగా మనము ఆధునిక శాస్త్రంలోని మూలాధారంగా దీన్ని మనం చూసినట్లయితే ఎపిజెనెటిక్ మరియు 101 సంవత్సరాల సహనం అంటే ఇంద్రుడు కూడా సత్యమైన జ్ఞానం పొందటానికి ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు, బ్రహ్మచర్యాన్ని పాలన చేశాడు, నియమాలను పాలన చేశాడు. ఆయన ఆత్మజ్ఞానం పొందటానికి ఆయన సాధన 101 సంవత్సరాలు జరిగింది. ఇంత సహనమేగా ఆయన సహనం సహించి చివరికి తుది జ్ఞానంగా ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందాడు. వెంటనే తక్షణంలో జ్ఞానం రాదండి, ఆత్మజ్ఞానం ఏదైనా. అంటే 101 సంవత్సరాల వ్రతం అని దీన్ని చెప్పవచ్చు. ఆధునిక జెనెటిక్స్ మరియు న్యూరో సైన్స్లో న్యూరో ప్లాస్టిసిటీ మరియు ఎపిజెనెటిక్స్ యొక్క పరిభాషలు ఉన్నాయి. మన ఆలోచనలు, జీవశైలి, బ్రహ్మచర్యము మరియు సేవ మన మెదడు న్యూరాన్స్ యొక్క న్యూరల్ మార్గాలు మరియు జీన్స్ యొక్క ఆసక్తులను మార్చగలుగుతుంది. ఇక ప్రజాపతి యొక్క ఈ మెదడును తన జ్ఞానంతో ఇంద్రుడి యొక్క మైండ్తో వేసి ఆయన్ని మార్చేశాడు. పరమ సత్యాన్ని తెలుసుకోగలిగాడు. ఏమీ అనుభవించలేకుండా ఉండటానికే సరైన విధంగా తీర్చిదిద్దాడు. ఆ జ్ఞానం వెంటనే ఇచ్చినట్లయితే ఇంద్రుడు ప్రస్తుతం మెదడు దాన్ని స్వీకరించలేదు. ఎందుకంటే స్థూలంలోనే ఉన్నాడు. కొద్ది నియమాలతోటి జ్ఞానాన్ని పొందినంత మాత్రాన వారికి లభించేది కాదన్నమాట. ఇంద్రుడు ప్రస్తుతం మెదడు దాన్ని స్వీకరించేది కాదు. అంటే 101 సంవత్సరాలు సాధన చేసి సేవ చెయ్యకుండా ఫస్ట్ టైమే లభిస్తే మెదడు స్వీకరించేది కాదు. అంటే మైండ్ సెట్టింగ్ మార్చేశాడు, భావనలు మార్చేశాడు, కోరికలు అన్నీ కూడా వదిలించాడు, మైండ్ను తయారు చేశాడు. ఆ కాలంలోనే ఇంద్రుడు చైతన్య స్థాయికి పెరిగి అతను తన పరమ జ్ఞానాన్ని ఎత్తేందుకు అర్హుడయ్యాడు.
అందుకనే బాపూజీ మాటల్లో జ్ఞానం అనంతము, ఇన్ఫనైట్ నాలెడ్జ్ అని చెప్తూ ఉండేవాళ్ళు. దీని గురించి ఇంకా వివరణ మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ జ్ఞానాన్ని పొందాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంకా మీరు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు తెలుగులో బాపూజీ అనువాదింపజేసి అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలు తప్పకుండా మీకు అందుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందటానికి సాధనలో నిమగ్నం కండి. పరం మహా